నమస్తే, నేను మీ ముఖేష్. సో ముఖ్యంగా ప్రతి నెల చివరి మంగళవారం రోజున వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి కన్యా వరపాశుపత హోమాన్ని అయితే గురువుగారు బాలచంద్ర శర్మ గారు నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. సో మీరు కూడా ఎవరైనా పెళ్లి కానటువంటి వారు ఈ కన్యా వరపాశుపత హోమంలో పాల్గొనాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. సో ముందుగా ఈరోజు పూజలు ఎలా జరుగుతున్నాయి, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు, అవి గురువుగారిని అడిగి అయితే తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం సార్. నమస్కారం సార్, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మీరు పూజ కూర్చుండబెట్టేటప్పుడు అందరికీ నవగ్రహ, సర్పదోష, నక్షత్ర దోష ఇవన్నీ చెప్తా ఉన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే కన్యా పాశుపతం అంటే ఏదో కూర్చుండ పెడతారు, హోమం చేపిస్తారు, పంపిస్తారని అనుకుంటా ఉంటారు. కానీ మీరు ఇవన్నీ దోషాలన్నీ తొలగించి ఇవన్నీ దోషాలు తొలగిపోవాలని చెప్పి సంకల్పంలో కూడా చెప్తారు. ఏంటి అసలు దీని యొక్క రహస్యం ఏంటి? మనందరికీ కూడా ఉన్నటువంటి సందేహం, మీరు అడిగిన సందేహం కరెక్టే. అయితే పరమశివుడి యొక్క మెడలో ఆభరణంగా నవగ్రహాలని అలాగే నక్షత్రాలని వేసుకుని ఉంటారు కాబట్టి ఆయనకి ఈ సర్పాలన్నిటికీ కూడా అధిదేవత అయినటువంటి వాసుకి ఆయన మెడలో ఎప్పుడు ఉంటారు కాబట్టి ఒకవేళ జాతకంలో సర్పదోషం ఉన్నా, నవగ్రహ దోషం ఉన్నా, అలాగే ఏవైనా సరే ఈ యొక్క పాపభూయిష్టమైన పనులు తెలిసి తెలియక చేస్తాం మనం. అంటే ఏదైనా తొక్కడం కానీ, లేకుంటే స్త్రీ శాపం కానీ, ఒక ఆడవారిని ఎవరినైనా అవమానించడం, ఇబ్బంది పెట్టడం కానీ, తల్లిదండ్రులను తెలవక చేసిన పరమశివుడికి పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నీ పోతాయి. ఎందుకు అంటే ఆయన నవగ్రహాన్ని, నక్షత్రాన్ని ఆభరణంగా వేసుకొని ఆయన కనుసన్నల్లో ఇవన్నీ కూడా నడుస్తాయి కాబట్టి ఆ పరంగా ఉన్న దోషాలన్నీ కూడా సాక్షాత్ పరమశివుడు తొలగించేస్తాడు. కాబట్టి ఆయన సంకల్పం చెప్పేటప్పుడు మనం ఖచ్చితంగా ఏం చెప్తున్నామంటే స్త్రీ శాప, మాతృశాప, గోశాప, పితృదోష నివారణ, అలాగే సర్పసంభావిత, కాలసర్పదోష, ఆహుకేతు దోష, ఇవే కాకుండా లగ్నం నుంచి 3వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 12వ స్థానంలో ఏవైనా పాపగ్రహ సంచారం ఉన్నా అవన్నీ కూడా తొలగించేవాడు పరమశివుడు. కాబట్టి ఈశ్వరో ఐశ్వర్యకారక. ఐశ్వర్యం అంటే మనం అంతకుముందు చాలాసార్లు అనుకున్నాం, డబ్బు ఒకటి కాదు, సమయానికి అన్ని పనులు అవ్వడం, వివాహం సమయానికి అవ్వడం, సంతానం సమయానికి అందడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యకారకం. అలా ఐశ్వర్యం ఇచ్చేటువంటి వాడు ఈ యొక్క పరమశివుడు కాబట్టి ఆయన పూజ చేస్తే ఈ దోషాలన్నీ పోతాయి అనేటువంటిది నేను చెప్పింది కాదు. మనకు రుద్రం చెప్పినా, అలాగే మనం శివపురాణం చూసుకున్నా అన్నిట్లో కూడా ఉండేటువంటిది అదే. కాబట్టి అలా సంకల్పం చెప్పడం కారణం అది. వివాహం ఆలస్యం అవుతోందా? ఎన్నో ప్రయత్నాలు చేసినా సంబంధం కుదరట్లేదా? దీనికి పరిష్కారం ఒక్కటే, కన్యావర పాశుపత హోమం. శాస్త్రోక్త విధానంలో అనుభవజ్ఞులైన బాలచందర్ గారిచే ప్రతి నెల చివరి మంగళవారం రోజున నిర్వహించబడే ఈ హోమాలు మీరు పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్తో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం. సార్, ఇంకో విషయం, ముఖ్యంగా ఈ వివాహం ఆలస్యం అవడానికి గల ప్రథమమైన దోషం ఏంటి? ఆ దోషం ఉంటేనే నిజంగానే వివాహం అనేది ఆటంకాలు ఎదురవుతుందంటారా? కలత్ర దోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది, కుజదోషం ఉన్న ఆలస్యం అవుతుంది. మంగళవారం నాడు ఎందుకు పెట్టారని చాలా మంది అడుగుతున్నారు కదా. మంగళవారం నాడు గనక మనం ఇలా పాశుపతం చేస్తే కుజదోష నివారణ ఉంటే పోతుంది, కుజదోష నివారణ. అలాగే కాలసర్పదోష నివారణ, సర్ప సంభావిత దోషము, రాహుకేతుల దోషం, ఇవన్నిటి కూడా మంగళవారం ప్రతీది. ఆలస్యం అవడం కారణం ఏంటి? కుజదోషం ఉంటే ఆలస్యం అవుతుంది, అలాగే కలత్ర దోషం ఉంటే ఆలస్యం అవుతుంది, గురుబలం లేకుంటే ఆలస్యం అవుతుంది. మంగళకరమైనటువంటి పనులు మంగళవారం నాడు చేస్తే ఆ పరమైనటువంటి దోషములన్నీ కూడా పోతాయి. కాబట్టి మనం ఈరోజు చేసుకుంటూ ఉన్నాం. అందుకని ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే కలత్ర దోషం అనేటువంటిది ముఖ్యం, కుజదోషం అనేటువంటిది ముఖ్యం, ఆలసర్పదోషం, రాహుకేతు దోషం. కాబట్టి ఇవన్నిటికీ సంబంధించి ఈ పూజ చేయడం అనేటువంటిది విశేషంగా మనకు కలిసి వస్తుంది. గురువు గారు, ముఖ్యంగా చాలామంది ఈ పూజ చేయించుకోవడం, ఈ పాశుపతం చేయించుకోవడం వల్ల ఎన్ని నెలల వివాహం అవుతుంది అని అడుగుతున్నటువంటి పరిస్థితి. మనం గతంలో కూడా ఈ ప్రశ్న అడిగాం. కానీ కొంతమంది అంటే మీరేం చెప్తారంటే మానవ ప్రయత్నం మనం ప్రయత్నించాం, ఇంకా మిగతాది భగవంతుని వదిలేసాం అని మీరు చెప్తా ఉంటారు. కానీ కొంతమందికి ఎంతకీ కాదండి. అది ఏమనుకోవాలి అసలు? మనం అంటే కర్మ అనుకోవాలా, లేకపోతే వాళ్ళ జాతకంలో ఇంకేదైనా మెండుగా దోషం ఉందనుకోవాలా? అసలు కొంతమంది అయ్యో మాకు ఇప్పటికీ కావట్లేదు అని అనుకునే వారు కూడా ఉంటారు ఈ పూజ చేయించుకున్నప్పటికీ. మీరు ఏం చెప్తారు అసలు? నేను కర్మఫలాన్ని మాత్రం అనను సార్. కర్మఫలం ఓకే, కర్మఫలం ఉంది కాబట్టి ఇంత ఆలస్యమైంది. ఇంకోటి, అసలు ఈ పూజ చేయించుకోవడానికి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మనకు పూజ కూర్చున్నారని అంటే అది భగవత్ సంకల్పం. మరి దేవుడే తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయించినప్పుడు ఎందుకు కాదు? ఖచ్చితంగా కావాలి. నేను దేవుడిని రోజు కూడా కోరుకునేది ఏంటంటే నన్ను నమ్మి రక్తం మాంసం వడ్డీ సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి పూజ ఖర్చు పెట్టి చేసే వాళ్ళందరికీ కూడా నువ్వు చేయి స్వామి. ఇంకే రకమైన దోషములు ఉంటే ఇంకే రకంగా ఇబ్బంది పెట్టు, దెబ్బలు కొట్టు, అతన్ని కింద పడి, కాకపోతే
ఇంకేదైనా చెయ్యి, ఒకవేళ అసలు ఇంకేదైనా అంత దోషం ఉంటే. కానీ వివాహం విషయంలో మాత్రం చెయ్యకు స్వామి అని నిత్యము ఇప్పుడు సంకల్పం చేసుకునేటప్పుడు కూడా కోరుకునేది నేను అదే. ఎందుకు అలా కోరుకోవడం వల్ల తల్లిదండ్రులు ఒకరు కాదండి 7 తరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది, ఇంట్లో ఒకటే వారసుడు, వీరి తర్వాత కాలంలో తర్పణాలు చేసేటందుకు వివాహం అయ్యి ఉండాలి. అంత అంటే చాలామందికి సాధారణంగా ఉంటుంది, ఏదో పూజ చేస్తున్నారు వివాహం కోసం. వివాహం అనేటువంటిది దశపూర్వేషాం దశాపరేషాం మతువంశానాం మాతృనాం నరకాద్దుతీర్య పుణ్యలోక స్వర్గలోక జిగీషయ అంటారు. అంటే గడిచిన 10 తరాలు వచ్చే 10 తరాల్లో ఎవరైనా సరే తెలిసి తెలవక చేసినటువంటి పాపభూయిష్టమైన పనులు పోయేటట్టుగా చేసేటువంటిది వివాహము, కన్యాదానం. అందుకనే భగవంతుని నేను కోరుకునేది అదే, స్వామి ఇంకే రకంగా ఇబ్బంది పెట్టు, కానీ ఖచ్చితంగా నేను వాళ్ళ కర్మ ఉంది కాబట్టి ఆలస్యమైంది అంట, కానీ వాళ్ళ కర్మఫలం బాగుంది కాబట్టి పూజ దాకా వచ్చారనంట. ఈ పూజకు వచ్చారు, పూజ కూర్చున్నారు, చేస్తున్నారంటే అది పూర్తిగా భగవత్ సంకల్పం. అది కర్మ, భగవంతుడు మనకు కేటాయించిన సత్కర్మ. సత్కర్మ లేని హోమం చేయరు సార్, యోగం లేనిది యాగం చేయరు. ఎవరన్నా సరే ఈ యాగంలో ఒక హోమం చేస్తున్నారు, వాడికి యోగం ఉండాలి, యోగం లేకుంటే యాగం చేయడు. అలా కాబట్టి నేను విశేషంగా నమ్మేది ఏంటంటే, ఇక్కడి దాకా వచ్చి భగవంతుడి దగ్గర అయ్యా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటున్నారు. అలాగే షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దేవచింతనం, 6 సార్లు ప్రయత్నించి 7వ సారి భగవంతుడు అంటారు. కాబట్టి అంత ఈజీగా నేను దీన్ని పూజ చేసుకున్నారా వెళ్ళిపోయిర్రా నాకు సంబంధం లేదా, నేను కూడా ఉండా, నేను కొట్లాడుతా దేవుడితో. దేనికోసం వివాహం కావాలి ఖచ్చితంగా అని కొట్లాడదాం. మన ప్రయత్నం నెక్స్ట్ కూడా మనం ఒక అనుకున్నాం ఏంటంటే, ఎవరైతే పూజలో పాల్గొన్నారో వాళ్ళందరి డేటా అంతా తీసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి లేదా ప్రతి 45 రోజులకు ఒకసారి వాళ్ళకి ఆ డేటా మనం సబ్మిట్ చేద్దాం. మన వంతు మనం ఈ ప్రయత్నం చేద్దామని కూడా మనం అనుకున్నాం. కాబట్టి అన్ని రకాలుగా ఒక రకం కాకుండా అన్ని దిక్కుల నుండి కూడా మనం మంచి చేయాలి, వీలైనంత వరకు మనం సత్కర్మలు చేయాలి. ఇంకా తర్వాత భగవంతుడు. ఇంత మంచి కార్యక్రమాన్ని గత కొన్ని నెలలుగా మీకు ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా ప్రేక్షకులకు ఒక డౌట్ ఉంది, సో మళ్ళీ ఎప్పుడు పూజ ఉంటుంది, ఆ పూజ వివరాలు ఏంటి? అదేవిధంగా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి బడంగపేట వరకు వెళ్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో చాలామందికి చెప్తున్నాం దిల్సుఖ్ నగర్లోని చైతన్యపురిలో టెంపుల్లో అని చెప్పేసి. ముఖ్యంగా చివరిగా మీకు ఇంతమందితో పూజ చేస్తున్నారు ఇన్ని నెలలుగా, మీకు ఎలా అనిపిస్తుంది? అదేవిధంగా చేయించిన వాళ్ళు కొంతమంది వెడ్డింగ్ కార్డ్స్ కానివ్వండి, పెళ్లికి సంబంధించిన వీడియోలు కానివ్వండి, కొంతమంది ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానించినటువంటి విధానం కానివ్వండి, కొంతమంది మెసేజ్ల రూపకంగా మాకు కుదిరింది గురువు గారు అని చెప్పడం అయితే జరిగింది. అదేంటో విడ్డూరం, పూజకు ఫిక్స్ చేసుకోగానే వాళ్ళకు కొంతమందికి నిశ్చితార్థం కూడా అవ్వడం, ఎంగేజ్మెంట్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో నాకైతే చాలా కొంత ఆశ్చర్యం అనిపించింది. సో మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? మనకు ప్రతి నెల 4వ మంగళవారం ఈ హోమం పూజ జరుగుతుంది. మీరు అన్నట్టు చాలా మంది పెళ్లి కుదిరిన వాళ్ళు మెసేజెస్ పెట్టారు, మేము డిస్ప్లే చేయాలనే ఆలోచన కూడా ఉంది. కాకపోతే వాళ్ళ ఫేసెస్ లేకుండా, వాళ్ళ పేరు రాకుండా ఒక రోజు మన స్టూడియోలో ఎన్ని మెసేజెస్ వస్తే అన్ని కూడా మనం పబ్లిక్కి చూపిద్దాం. ఏముందిలేండి, ఒకటి ఈ వివాహం కుదరడానికి చేసేటువంటి పూజా కార్యక్రమాలకు కూడా టెంపుల్ కూడా చెప్తున్నానండి. ఇప్పుడు ఈ దేవాలయంలో ఏవైనా వార్షికోత్సవాలు జరిగినాయి, అదే రోజు మన ప్రోగ్రామ్ ఉంటే నేను ఆపను, ఇంకెక్కడన్నా ఈ ప్రోగ్రామ్ చేస్తా. వీలైనంత వరకు కూడా ఇంకా మనం ఏం చేయగలము, ఎంతవరకు మనం ఇంకా ఏమన్నా మనం ఇంకా ఆపకుండా నిర్విరామంగా ఎంత చేయగలమో అంత చేద్దాం. ఇంకా వీలైతే పర్మనెంట్గా మనం కూర్చునేటందుకు నేను వీలైతే ఒక పీఠం పెట్టాలనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఆ పరంగా మనం చేద్దాం సార్. కాకపోతే పలానా దేవాలయంలో బడంగపేటలో చేస్తున్నాం, అక్కడ పూజ చేస్తే సర్పాలు వచ్చాయి, ఆ వీడియో కూడా మనం పెట్టాం. దేవాలయం వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ వద్దు అన్నారు. అది మంచి అనుకునే వాళ్ళు మంచి, వాళ్ళు చెడు అనుకున్నారు, వదిలేసాం. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చైతన్యపురిలో చేస్తున్నాం. ఖచ్చితంగా నిర్విరామంగా దేవాలయంలో పూజాది క్రతువులు జరుగుతాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ దయచేసి దేవాలయానికి వచ్చి ఇక్కడ దేవాలయంలో ఉన్న అర్చకుల్ని ఇబ్బంది పెట్టకండి. చాలా మంది ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవాలయంలో అర్చకులను అడగడం, లేదా ఎవరన్నా సరే ఫోన్ మనకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తున్నప్పుడు కింద మీకు ఒకవేళ కాంటాక్ట్ చేయాలి అనుకోండి, మేము రెస్పాండ్ అవుతాం. పర్సనల్ గా మీ డిఎంకి మేము పంపిస్తాం, మా ఛానల్ త్రూ వస్తుంది. మధ్యలో ఎవరు కాంటాక్ట్ చేసినా నమ్మకండి. ఎందుకంటే మధ్యలో కొంతమంది కాంటాక్ట్ చేసి మేము కొయ్య దొరలము, మేము ఫలానా జ్యోతిష్యాలయము, మేము జ్యోతిష్యం చెప్తామని చెప్పి ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరిని కూడా అనవసరమైనటువంటి వారు నమ్మకండి. మా ఛానల్ నుంచి మీకు మెసేజ్ వచ్చిందంటే నమ్మండి, మా ఛానల్ పర్సన్ మీకు కాల్ చేస్తారు, అలాగే నాతో మాట్లాడిస్తారు. ఇంకా అలాంటివి నమ్మండి తప్ప గుడ్డిగా అనవసరంగా నమ్మి కూడా ఏదో దేవాలయానికి వెళ్ళడం కూడా చేయకండి. ఒకవేళ మా బడంగపేట దేవాలయానికి వెళ్ళి మా అన్నయ్య గారు ఉంటారు, ఆయన కలిస్తే మాట్లాడితే ఓకే. అలా కాకుండా ఉంటే మటుకు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో
మధ్యలో ఎవరిని నమ్మకండి. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో చూశారు కదా, వివాహానికి సంబంధించినటువంటి వివరాల్ని గురువు గారు మనకు అందజేశారు. మీరు కూడా ఈ కన్యా వరపాశుపత హోమంలో పాల్గొనాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. ముఖ్యంగా వివాహాలకు సంబంధించి ఆటంకాలు తొలగిపోవడానికి ఈ కన్యా వరపాశుపతాన్ని అయితే గురువు గారు ఆధ్వర్యంలో చేయడం అయితే జరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఈ కింది నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ. వివాహం ఆలస్యం అవుతోందా? ఎన్నో ప్రయత్నాలు చేసినా సంబంధం కుదరట్లేదా? చాలా మందికి జాతక దోషాలు, గ్రహ ప్రభావాలు, పూర్వకర్మ ఆటంకాల వల్ల వివాహ విషయాల్లో ఆలస్యం, నిరాకరణలు ఎదురవుతుంటాయి. దీనికి పరిష్కారం ఒక్కటే, కన్యావర పాశుపత హోమం. వివాహ అడ్డంకులు తొలగి శుభవరుడు వధువు యోగం కలుగుతుంది. శివ అనుగ్రహంతో వివాహ జీవనంలో స్థిరత్వం, ప్రేమ, పరస్పర అవగాహన పెరుగుతుంది. శాస్త్రోక్త విధానంలో అనుభవజ్ఞులైన బాలచందర్ గారిచే ప్రతి నెల చివరి మంగళవారం రోజున నిర్వహించబడే ఈ హోమాలు మీరు పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్తో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం.